లోక్సభ అంటేనే కాకలు తీరిన నాయకులు, రాజకీయాల్లో తలలు పండిన నేతలు ఉంటారు. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి పలు పార్టీల్లో పనిచేసి ప్రజల మన్ననలు పొంది ఎంపీ టికెట్ తెచ్చుకునేందుకే కొన్ని ఏళ్లు పడుతుంది. టికెట్ వచ్చాక కొందరు ఒకటోసారికే గెలిచి లోక్సభలో అడుగు పెడితే మరికొంతమంది మాత్రం విజయం కోసం ఏళ్లపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఓ సాధారణ మహిళ 25 ఏళ్లకే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి చట్టసభలో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. ఆమె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సంజనా జావత్ రాజస్థాన్లోని బుసావర్ ప్రాంతంలో 1998 మే 1వ తేదీన ఓ దళిత కుటుంబంలో జన్మించారు. తండ్రి హర్భజన్ ఓ కాంట్రాక్టర్. మహారాజా సురజ్మల్ బ్రిజ్ విశ్వవిద్యాలయంలోని గాంధీ జ్యోతి కళాశాల నుంచి BA పూర్తి చేసిన సంజన ఆల్వార్ లార్డ్స్ విశ్వవిద్యాలయంలో LLB చేశారు. తండ్రి హర్భజన్ కొన్ని రోజులు ఉప సర్పంచ్గా పనిచేశారు. ఆల్వార్ జిల్లాలోని కతుమార్ ప్రాంతానికి చెందిన కప్తాన్ సింగ్ అనే పోలీస్ కానిస్టేబుల్ ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక సంజన రాజకీయ ప్రస్థానం జిల్లా స్థాయి నుంచే ప్రారంభమైంది. ఆల్వార్ జిల్లా పరిషత్లో 29వ వార్డు నుంచి పోటీ చేసిన ఆమె 4991 ఓట్లతో విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సంజనాకు కతుమర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 409 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ కించే చేతిలో ఆమె ఓడిపోయారు. అయినప్పటికీ సంజనా సామర్థ్యంపై నమ్మకంతో భరత్పూర్ లోక్సభ టికెట్ను మళ్లీ ఆమెకే కేటాయించింది కాంగ్రెస్. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి రమేష్ స్వరూప్ కోహ్లీ బరిలోకి దిగారు. ఎదుట 60 ఏళ్ల ప్రత్యర్థి ఉన్న 25 ఏళ్ల సంజన ఏమాత్రం బెదరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా ముమ్మర ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. రమేష్ స్వరూప్ కోహ్లీపై 51,983 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 18వ లోక్సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కులైన 4 ఎంపీల్లో ఒకరిగా నిలిచారు. ఎన్నికల గెలిచిన తర్వాత సంజన జానపద గేయానికి నృత్యం చేసి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం, నిరుద్యోగం, నీటి సమస్యలను పరిష్కరించేందుకు తాను పోరాడతానని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సామాన్యులను కూడా ఆదరిస్తారని సంజనా జావత్ నిరూపించారు.